నిన్న మొన్నటిదాకా ప్రేమ నిశ్చితార్థ వార్తల్లో ఉన్న అదితి రావ్ హైదరీ ఇప్పుడు ఉన్న ఫలంగా వర్క్ బేస్డ్ న్యూస్ తో నార్త్ లో హల్చల్ చేస్తున్నారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ కొన్ని పాత్రలు చేయలేవని అంటున్నారు అదితి రావ్ హైదరీ. ఉన్న ఫలంగా ఆమె ట్రెండింగ్ లోకి ఎందుకు వచ్చినట్టు? సంజయ్ లీలా భన్సాలీతో పరిచయమే తన అదృష్టం అంటున్నారు నటి అదితి రావ్ హైదరీ. అందులోనూ రీసెంట్ గా హీరామండి చూసిన ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటున్నారు అదితి. తన కెరియర్లో బిబోజాన్ క్యారెక్టర్ కి చాలా స్పెషాలిటీ ఉందని తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. అసలు సంజయ్ లీలా భన్సాలీ సెట్లో అడుగుపెట్టిన తొలి క్షణాలని తాను మర్చిపోలేను అంటున్నారు మిస్ హైదరీ. పద్మావత్ సెట్లో అడుగుపెట్టినప్పుడు అసలు తాను ఈ లోకంలోనే ఉన్నానా అని ఆశ్చర్యపోయారట. ఒక్క క్షణం తనని తాను మర్చిపోయారట. అదే సమయంలో పక్కనున్న రణ్వీర్ ఆమెను తట్టి, అదు నువ్వు డ్రీమ్స్లోకి వెళ్ళావా ఏంటి అని ఆట పట్టించారట. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను అంటున్నారు అదితి. ఇటీవల సిద్ధార్థ్తో నిశ్చితార్థం జరిగింది అదితి రావ్ హైదరీకి. పెళ్లి ఎప్పుడని చాలా మంది పదే పదే అడుగుతున్నారట. అయితే దాని గురించి మాత్రం గప్చుప్ గా ఉన్నారు ఈ బ్యూటీ. అన్ని విషయాలు అందరితో ఎందుకు చెప్పాలి? కొన్ని వ్యక్తిగత విషయాలుంటాయి. వాటిని అందరూ గౌరవించాలని మనసులో మాటని చెప్పేశారు ఈ బ్యూటీ.